మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. మహారాష్ట్ర పూణేలో కేతన్ అగర్వాల్ యువ వ్యాపారవేత్త. ఈ కేతన్ అగర్వాల్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సియా గోయల్. ఈమె ప్రియుడు చేతన్ కోసం ఈ సియా గోయల్ తను చేసుకోబోయే అబ్బాయిని చాలా దారుణంగా లోయలో తోసేసి చంపేసింది. పోలీసులు క్లారిటీగా తేల్చేశారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఈమె సియా గోయలే చేసుకోబోయే భర్తని చాలా దారుణంగా ప్రియుడితో కలిసి లోయలో పడేసి చంపేసిందని చెప్పి తేల్చేశారు. విచారణ అయిపోయింది. వీళ్ళిద్దరిని అరెస్ట్ కూడా చేశారు. అయితే అసలు ఏ విధంగా తేల్చారు, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరిగింది? ఎందుకంటే ఈ ఘటన జరిగినప్పుడు ఈ మహానటి తెగ డ్రామాలు ఆడిందండి. నాకేం తెలీదు, ఒక పెద్ద గాలి వచ్చింది, ఆ గాలికి బ్యాలెన్స్ కోల్పోయాడు, నన్ను ఫోటోలు తీస్తా ఉన్నాడు, నేను పక్క ఫోటోలు తీస్తా ఉన్నాడు, పెద్ద ఎత్తున గాలి వచ్చింది, ఆ గాలికి అక్కడ పట్టుకోవటానికి ఏమీ లేదు, బ్యాలెన్స్ తప్పింది, పట్టు కోల్పోయి కింద పడిపోయాడు, 400 అడుగుల లోతున ఉన్నటువంటి లోయలో పడిపోయి చనిపోయాడని చెప్పి మహానటిలాగా ఏడవటం స్టార్ట్ అయ్యింది. అంటే పోలీసులు అప్పుడు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు. కేతన్ అగర్వాల్ చనిపోయిన తర్వాత అతను మృతదేహం తీసి హాస్పిటల్కి పంపించిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు కదా. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టేశారండి. అంటే ఎంత భయంకరమైనటువంటి వాస్తవాలు పోలీసుల విచారణలో బయటకు వచ్చాయంటే షాక్ అయిపోయారు పోలీసులు. గతంలో హనీమూన్ కేసు, మేఘాలయ హనీమూన్ మాట జరిగింది కదా, సేమ్ డిట్టో, కొంచెం అటు ఇటుగా అదేవిధంగా జరిగిందనమాట. పోలీసులు విచారణ ఏ విధంగా చేశారంటే, ఇప్పుడు ఈమె లోహగడ్కి వెళదామని చెప్పింది కదా, అక్కడ ఫోటోలు దిగుదాం. లోహగఢ్ అనేది ఒక చారిత్రక పర్యాటక ప్రాంతం. అక్కడ అంటే మనకి గోల్కొండ కోట ఎలా ఉంటుంది, అది కూడా ఒక కోట అనమాట. సో అక్కడ ఫోటోలు దిగుదాం, అక్కడ మంచి లొకేషన్స్ ఉంటాయి కదా, అక్కడ దిగుదాం అని చెప్పి అనుకుని అక్కడికి వెళ్ళారు. దారి మధ్యలో వీళ్ళు ఇంటి దగ్గర నుంచి మొదలైన దగ్గర నుంచి ఆ లోహగఢ్కి, ఆ ఫోర్ట్కి వెళ్ళే వరకు మొత్తం కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. దారిలో ఏమైనా అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయా అని అబ్జర్వ్ చేస్తుంటే ఒక ముసుగు ధరించిన, అంటే మనకి హూడీలు ఉంటాయి కదండి, ఇట్లా ముసుగున్నటువంటి టీషర్ట్స్ ఉంటాయి కదా, అవి ధరించినటువంటి ఒక వ్యక్తి వీళ్ళ కార్ని ఫాలో అయ్యాడు, వెనకాలే కనిపించాడు. పోలీసులకి మామూలుగా అయితే డౌట్ రాదు, కానీ అతను హుడీ ధరించి ఉండటం, తల మీదకి ఇట్లా ముసుగేసుకుని ఉండటం, మధ్యాహ్నం 33 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందండి ఆ టైంలో, 33 డిగ్రీస్, అంత ఎండలో, అంత ఉక్కపోతులు, అంత వేడిలో హుడీ ఎందుకు ధరించాడు? అసలు ఎవరూ కూడా, మనిషి అన్నవాడు ఎవడో కూడా అంత ముసుగేసుకుని ఆ ఎండలో వెళ్ళడు. అప్పుడే డౌట్ వచ్చింది. సో ఇతన్ని గుర్తుపెట్టుకోండి, అక్కడ సీసీ కెమెరాలు చూశారు కదా, ఆ వీడియో చూశారు కదా, ఇతన్ని గుర్తుపెట్టుకోండి, ఇంకెక్కడన్నా కనపడతాడేమో. చూస్తే వీళ్ళు వెళ్ళినటువంటి ప్రాంతం ఆ లోహగఢ్ ఏరియాలో, వీళ్ళు ఫోటోలు దిగుతున్నటువంటి ఆ ప్రాంతంలో మళ్ళీ కనిపించాడు. అప్పటికి పోలీసులకి ఇంకొంచెం డౌట్ అనేది బలపడింది. అతను వెనకాల ఉన్నటువంటి ఈ వ్యక్తి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని పోలీసులు మళ్ళీ అక్కడ ఉన్న వీడియోలను పరిశీలించడం మొదలుపెట్టారు. ఒక సందర్భంలో ఒక వీడియోలో ఎట్లా కనిపించిందంటే, వీళ్ళిద్దరూ కేతన్ అగర్వాల్, సియా గోయల్ నడుచుకుంటూ పోతుంటే వెనకాల ఆ ముసుగేసుకున్నటువంటి ఆ హుడీ ధరించినటువంటి వ్యక్తి ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ మహానటి వెనక్కి తిరిగి ఇట్లా చూస్తే వాడు ఒక్కసారిగా నిలబడ్డవాడు కూర్చున్నాడు అనమాట. అంటే సైగలు చేస్తుందని పోలీసులకు అర్థమైపోయింది. సైగలు చేస్తుంది, అతనితో మౌనంగా ఏదో సైగలతో మాట్లాడుతుందని చెప్పి పోలీసులకు అర్థమైపోయింది. సో డౌట్ అనేది ఇంకొంచెం బలపడింది. అసలు వీడి ఎవడు, వీడి పేరేంటి అనేది ఆరా తీశారు. అప్పుడు పోలీసులకు అర్థమైంది ఇతను చేతన్, ఇతని పేరు. మరి ఆ లొకేషన్లో ఇతను ఫోన్ ఉందా అని చెప్పి చెక్ చేశారు. ఫోన్ తీసుకురాకపోగా ఆ ఫోన్ మొబైల్ నెట్ అనేది ఆఫ్ చేశాడు. అంటే పోలీసులకు దొరకకుండా ముందస్తు ప్లాన్ చేసుకుంటారు కదా, అది కూడా పోలీసులకు అర్థమైపోయింది. ఎస్, ఇతనికి ఈమెకి సంబంధం ఉండి ఉండొచ్చు, డెఫినెట్గా ఇతను లోయలో పడటానికి కారణం ఇతను కూడా అయి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళకి కొంత పిక్చర్ క్లియర్ అయిపోయి అతని ఫోన్ కాల్ తెప్పించుకుని ఆ డేటా మొత్తం చూశారు. 2044 ఫోన్ కాల్స్ చేసింది ఈ మహాతల్లి. ఈ చేతన్ వీడు ప్రియుడని చెప్పి అర్థమైపోయింది. 2044 ఫోన్ కాల్స్ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, వాట్సాప్ చాట్ మాట్లాడుకున్నారు. మొత్తం వీళ్ళిద్దరు బంధం అనేది పోలీసులకి పిక్చర్ మొత్తం క్లియర్ అయిపోయింది.
అప్పుడు పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేస్తే అప్పుడు నిజం ఒప్పుకుంది. ఎస్, నా ప్రియుడే, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, మేమిద్దరం కలిసి ఇతన్ని లోయలో తోసేశాం అని చెప్పేసిందనమాట. చూడండి ఎంత దారుణంగా అమ్మాయిలు ఎంత సైకోల్లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. నీకు పెళ్ళి ఇష్టం లేకపోతే, ఇతను నీకు నచ్చకపోతే, నాకు వేరే వాడితో రిలేషన్ ఉంది, నేను వేరే వాడిని ప్రేమిస్తున్నాను, వాడిని చేసుకుంటాను అని చెప్పు. ఇంట్లో ఒప్పుకోకపోతే వెళ్ళి పారిపోయి పెళ్లి చేసుకోండి. అంతేగాని ఇలాంటి అమాయకుల్ని చంపే రైట్ ఎవడిచ్చాడు? ఇది కదా క్వశ్చన్ చేయాల్సింది. అంటే ఎంత ఎంత సైకోల్లాగా క్రిమినల్ మైండ్తో తయారైపోతున్నారండి అమ్మాయిలు. చాలా బాధాకరమైన విషయం. ఈమె ఆ రోజే కాదండి ప్లాన్ చేసింది. అమాయకుడైనటువంటి ఈ కేతన్ని చంపటానికి అంతకుముందు కూడా ఇదే ఫోర్ట్లో, ఇదే ప్రాంతంలో ప్లాన్ చేసింది. కొద్ది రోజుల ముందు మే 31వ తారీఖు అనుకుంటా వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఇదే ఫోర్ట్కి వెళ్ళారు. అదే ఫోర్ట్కి వెళ్ళి అదే రకంగా ఆ ఫోటోలు తీస్తున్న క్రమంలో ఆ లోయ ప్రాంతంలో ఒక్కసారిగా ఇట్లా తోసేసింది. తోసేస్తే అక్కడ చిన్న చిన్న కింద చెట్లు పొదలు ఉంటాయి కదా, వాటిని పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. అప్పుడు ఏం చెప్పిందంటే, ఆ పొదల్లో పాము కనిపించింది, ఆ పాము ఎక్కడ నేను కాటేస్తుందని చెప్పి పక్కకు తోసేశాను, అప్పుడు నువ్వు స్లిప్ అయిపోయి అటు జారి పడిపోయావు అంటే అమాయకుడైనటువంటి కేతన్ ఆ రోజు నమ్మేశాడు. ఆ రోజే నన్ను చంపడానికి ప్రయత్నించింది అని పాపం అతనికి డౌట్ రాలా. ఎందుకంటే ఈమె మహానటి కదా, బాగా యాక్ట్ చేసేస్తుంది. అయ్యో అస్సలు ఎంత ప్రేమ ఒలగబోస్తుందో, అయ్యో ఏమన్నా అయిందా, ఏమైనా దెబ్బలు తెలియా, అయ్యో నా వల్లే కదా నువ్వు పడిపోయావు అని చెప్పి ఈ విధంగా బిల్డప్లు ఇచ్చుకుంటూ యాక్టింగ్లు చేసుకుంటే పాపం అమాయకుడు కదా కేతన్ అగర్వాల్, అతనికి అర్థం కాల. నిజంగా నా మీద ప్రేమ ఉంది, నవంబర్లో పెళ్ళవుతుంది కదా, నా బాగు కోరే నన్ను తోసేసిందని చెప్పి మే 31వ తారీఖు అనుకున్నాడు. కానీ ఆ రోజే నిజంగా అనుమానం వచ్చి ఉంటే, ఆ రోజే బండారం బయట పడి ఉంటే ఇతను బతికుండేవాడు. జూన్ 18వ తారీఖు ఇలా జరిగి ఉండేది కాదు. పోలీసులకు పిక్చర్ కొంత క్లియర్ అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యులను విచారించడం మొదలుపెట్టారు. ఇంకొక భయంకరమైన వార్త ఏంటంటే, బాలి వెళ్దాం అనుకున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ బాలి దేశంలో చేద్దాం అనుకుని డిసైడ్ అయ్యారు. 2 హెలికాప్టర్లు కూడా బుక్ చేశారు. ఏం చేసిందో తెలుసా? పాస్పోర్ట్ మాయం చేసేసింది, ఎక్కడో దాపెట్టేసింది పాస్పోర్టు. అందరి పాస్పోర్ట్లు ఉన్నాయి, అందరూ రెడీ అయిపోయారు. కానీ కేతన్ పాస్పోర్ట్ మిస్ అవ్వటం, కనపడకపోవటం చేత క్యాన్సిల్ అయిపోయింది ఆ ట్రిప్పు. ఇప్పుడు అర్థమవుతుంది పోలీసులకి, వీళ్ళ కుటుంబ సభ్యులకి, ఈ మహాతల్లే బాలీకి పోకుండా, ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ జరగకుండా కుట్ర చేసిందని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులకి. సో డెఫినెట్గా అంటే ఒక మనిషిని చంపటానికి ఎన్ని ప్లాన్లు వేయాలో అన్ని ప్లాన్లు వేసిందండి. నిజంగా మనిషి ఇష్టం లేకపోతే, వేరే వాడితో రిలేషన్షిప్ ఉంటే ధైర్యంగా చెప్పాలి, లేదంటే వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి, లేదంటే పోలీసులను ఆశ్రయించాలి. అంతేగాని ఎంత క్రూరత్వం అండి, అమాయకుల్ని చంపేయటం అంటే ఎంత క్రూరత్వం, ఎంత బాధ కలిగే విషయం. చూడండి, అంటే ఇలాంటి క్రిమినల్ మైండ్ ఉన్నవాళ్ళు సమాజంలో ఉండటం అవసరమా? సమాజంలో అందరితో పాటు జీవనం సాగించడం అనేది కరెక్టేనా? ఈరోజు కేతను చంపింది, రేపు ఇంకొకళ్ళని చంపుతుంది. కాబట్టి డెఫినెట్గా వీళ్ళిద్దరూ ప్రజెంట్ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అప్పుడు మేఘాలయ హనీమూన్ మర్డర్ జరిగినప్పుడు కూడా సుపారీ గ్యాంగ్కి లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చేసి అప్పుడు కూడా కత్తులతో పొడిచి చంపేసింది, లోయలో పడేసి చంపేసింది. రాజా రఘువంశీ మంచి ఫ్యామిలీ వాళ్ళు కూడా. కానీ ప్రియుడు మోజులో పడి ఇలాంటి సైకోలు చంపేస్తూ ఉన్నారు. చంపటానికి వెనకాట్లా, మళ్ళీ చంపితే నా మీద కేసు అవుతుంది, అరెస్ట్ చేస్తారు, జైల్లో ఏం పట్టించుకోవట్లా. నాకు ఇప్పటికిప్పుడు వీడు చచ్చిపోవాలంతే, నేను నా ప్రియుడితో, నా బాయ్ ఫ్రెండ్తో హ్యాపీగా ఎక్కడికన్నా వెళ్ళిపోవాలా, ఎంజాయ్ చేయాలా, ఇదే చూస్తున్నారు. కానీ జీవితం తర్వాత ఎలా ఉంటుందన్నది కూడా కనీసం ఆలోచన లేదు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? ప్లీజ్ కామెంట్.